పుట్టపర్తిలో నేడు సత్యసాయి శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18న బాబా రథోత్సవంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ శత జయంతితో వేడుకలు ముగుస్తాయి. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, తెలుగు రాష్ట్రాల సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. హిల్వ్యూ స్టేడియంలో జరిగే శత జయంతి ఉత్సవాలలో పాల్గొంటారు. ఈ వేడుకలకు ఇప్పటికే లక్షల మంది భక్తులు దేశ విదేశాల నుంచి పుట్టపర్తికి తరలివచ్చారు. భక్తుల బసకు తాత్కాలిక షెడ్లు, అక్కడే భోజనాసలాలు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. వైద్య శిబిరాలు అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు అగ్నిమాపక దళాలు 108 వాహనాలు కూడా సిద్ధంగా ఉంచారు. రైల్వే స్టేషన్ నుంచి వచ్చే భక్తులకు అక్కడే భోజన సదుపాయం ఉంది. అక్కడి నుండి భక్తులు వచ్చేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. వాహనాలు నిలిపేందుకు పట్టణ పరిసరాల్లో పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. ఇవాళ సత్యసాయి జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి శోభాయనంగా విరజిల్లుతుందని చెప్పొచ్చు. దేశ విదేశాల నుంచి తరలి వచ్చిన సాయి భక్తులతో ప్రస్తుతం పుట్టపర్తి అంతా కూడా సందడి నెలకొంది. పుట్టపర్తిలో ఇవాళ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ముగిని ఉన్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వము, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సంయుక్తంగా కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. ఈ వేడుకలు ఈ నెల 13వ తారీఖున ప్రారంభమైనాయి. ఇప్పటికే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు అందరూ కూడా వాళ్ళతో పాటు లక్షలాది మంది భక్తులు పుట్టపర్తిని సందర్శించారు. సత్యసాయి శత జయంతి వేడుకలు పుట్టపర్తిలోని హిల్వ్యూ స్టేడియం వేదికగా మారింది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల దాకా కూడా ఈ వేడుకలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణను, ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు నారా లోకేష్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, సేవాదళ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా 9 గంటలకు సత్యసాయి స్వర్ణ రథోత్సవంలో వేడుకలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ ముఖ్య అతిథులుగా ప్రసంగము, బాల వికాస్, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఇవాళ నిర్వహిస్తున్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, సత్యసాయి జోలోత్సవము, ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు కలగకోకుండా ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతల సమస్య దృష్ట్యా పుట్టపర్తి అంతా కూడా ప్రస్తుతము పోలీసులు వలయంలో ఉంది. అణువున కూడా పోలీసులు తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వీవీఐపీలు పుట్టపర్తిలో గత వారం రోజుల నుంచి కూడా సందడి ఉండటం వల్ల కూడా పుట్టపర్తి చుట్టూ 10 కిలోమీటర్ల వరకు కూడా అత్యంత హై టెన్షన్ వాతావరణంగా ప్రకటించారు. ఇప్పటికే పుట్టపర్తికి నలుమూలల నుంచి వచ్చే దారులన్నీ కూడా క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా శోధిస్తున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా తక్షణమే స్పందించేందుకు పోలీసులు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. మరి ఈ వాళ్ళతో ఈ వారం రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ వేడుకలు ముగుస్తాయి. రైట్ రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.